హలో క్యూటీస్, మా చెల్లి పెళ్ళి కాబట్టి పెళ్ళి అంటే ఫస్ట్ మనకేంటి పచ్చని పందిరి ఉండాలి కదా ముందు. ఆల్రెడీ టెంట్ అవన్నీ వేశారు కానీ ఇంటి ముందు పచ్చని పందిరి ఉంటేనే పెళ్లి చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి చెప్పేసేస్తే వాళ్ళు పందిరి తీసుకొని వచ్చారు. మేము హల్దీ రోజు వెళ్ళాం కాబట్టి పెళ్లి కూతుర్ని చేయలేదు, ఇంకా హల్దీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని చేసామనేసి పెళ్లి కూతుర్ని మా మమ్మీ రెడీ చేసింది అనమాట. మా మమ్మీ మా పిన్నిలకి మా మమ్మీయే రెడీ చేసింది, మా పెద్ద సిస్టర్స్కి మా మమ్మీయే రెడీ చేసింది, ఇప్పుడు ఉన్న మా చెల్లికి కూడా మా మమ్మీయే రెడీ చేసింది. చూడండి, పెళ్లి చేసుకునేది పెళ్లి కూతురు అయితే ఎగ్జైటింగ్ అంతా మనకే ఉంటుంది కదా. ఎట్లా రెడీ కావాలి, ఎట్లా మేకప్ వేసుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఏ శారీస్ కట్టుకోవాలి, ఇదే ఉంటుంది కదా. మా పాపనైతే మెహందీ వెయ్యి మెహందీ వెయ్యి అంటే ఇంకో చెల్లి చెప్తే తను వేస్తుంది అనమాట మెహందీ. పెళ్లి కూతురికి అయితే అంతకంటే ముందు రోజే ఒక అబ్బాయి వచ్చి మెహందీ వేసేసి వెళ్ళాడంట. తను మాత్రం అబ్బాయి అయినా కూడా ఎంత బాగా వేశాడో హ్యాండ్స్కి డిజైన్ అయితే. ఒక హ్యాండ్ పైన అమ్మాయి డిజైన్, ఒక హ్యాండ్ పైన అబ్బాయి డిజైన్, ఇలా వేసి అమ్మాయికి చాలా బాగుంది. అబ్జర్వ్ చేశారా, మీకు కనిపిస్తుంది కదా పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు. పెళ్లి కూతురుకి తోడు పెళ్లి కూతురు ఉంటుంది కదా, తనకి కూడా డిజైన్ వేశారనమాట. మెహందీ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు బొట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మేము పెళ్లి కూతురుని చేస్తున్నాం అనమాట. మా మమ్మీ అండ్ మేము వచ్చిన తర్వాతనే పెళ్లి కూతురుని చేస్తానంటే మా మమ్మీ, మా అక్క, నేను కలిసి ముగ్గురం ఒకేసారి పెళ్లి కూతుర్ని చేసామన్నమాట. మా మమ్మీ అయితే గర్జలు ఉంటాయి కదా, అవి చేసుకొని వచ్చింది. మేమేం స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళాము, మా మమ్మీ గర్జలు పెట్టేసేస్తే మేము స్వీట్ పెట్టేసాము. వాళ్ళు వచ్చేసి మా పిన్ని బాబాయ్, ఆ పిన్ని వాళ్ళ కూతురే అనమాట మా చెల్లి. సో పెళ్లి కూతుర్ని వేసిన తర్వాత తను ఫాస్ట్గా పడుకుంటేనే కదా మళ్ళీ మార్నింగ్ ఫాస్ట్గా లేసేది. సో హడావిడి హడావిడి ఎందుకని చెప్పేసి పెళ్లి కూతురు అవ్వగానే తనని పడుకోమని చెప్పాము. పాపం తనకి టెన్షన్ ఉంటుంది కదా, పెళ్ళి అంటే ఏ అమ్మాయికి బాధ ఉంటుంది చెప్పండి. ఇంట్లో కూరాడకుండా పెడతారు కదా, మార్నింగ్ అయితే లేట్ అవుతుందని చెప్పేసి నైటే వెళ్ళి తీసుకొని వచ్చాము. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.